మిగతా ఏ ఇండస్ట్రీలోనైనా పోటీ ఉన్నా ఉండకపోయినా సరే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అని పోటీ మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్లో అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గానే గూగుల్లో ఎవరైతే టాప్ 5 సెర్చింగ్లో ఉన్నారో మన తెలుగు హీరోస్కి సంబంధించి ఆ లిస్ట్ అయితే గూగుల్ అయితే రిలీజ్ చేసిందనమాట. అయితే ఆ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు, టాప్ 5లో ఎవరున్నారు, టాప్ 1లో ఎవరున్నారు అని చెప్పి క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో చెప్పేది మాత్రం శాశ్వతం అయితే కాదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట రిజల్ట్స్ అయితే. ప్రస్తుతానికి ఇప్పుడు 2025 ఎండింగ్కి వచ్చేసరికి ఎవరైతే టాప్లో ఉన్నారో, ఎవరైతే టాప్ 5లో ఉన్నారో మొత్తం ఈ లిస్ట్లో అయితే ఉంటుంది అనమాట. 2026కి వచ్చేసరికి చేంజ్ అవ్వచ్చు. ఇది మాత్రం ప్రెసెంట్ ఇప్పుడున్న లిస్ట్ అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. మరి లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాటర్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ అయితే కొట్టేసేయండి అనమాట. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక స్టార్ట్ చేసేద్దాం అనమాట. అయితే 2025 గూగుల్ సెర్చింగ్ విషయంలో అయితే టాలీవుడ్ హీరోలకు సంబంధించి ఏ హీరో పేరు ఎక్కువగా సెర్చ్ చేశారు, ఎక్కువ మంది ఎవరైతే సెర్చ్ చేశారో అని చెప్పి ఈ టాప్ 5 లిస్ట్ అయితే గూగుల్ అయితే రిలీజ్ చేసిందనమాట. అయితే టాప్ 5లో అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఉన్నారనమాట. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి దేవరాటో అప్డేట్స్కి సంబంధించి గూగుల్లో సెర్చ్ అయితే ఎక్కువ జరిగింది. అలాగే డ్రాగన్ మూవీకి సంబంధించి ఎక్కువ సెర్చ్ అయితే జరిగిందనమాట. ఇలాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఏ విషయం గురించి సెర్చ్ చేసినా సరే ఇవన్నీ కూడా గూగుల్ అయితే కౌంట్ చేస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే టాప్ 5లో అయితే ఉన్నారనమాట. టాప్ 4లో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారనమాట. పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఓజీ మూవీస్ కలెక్షన్స్, అలాగే అప్కమింగ్ మూవీ అప్డేట్స్, ఉస్తాద్ భగత్ సింగ్ గురించి, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించిన రాజకీయ లైఫ్ గురించి అన్ని కూడా ఇలాగ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అయితే మన గూగుల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే సెర్చ్ చేశారనమాట. గూగుల్ అయితే 4th ప్లేస్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అని చెప్పి ఈ సెర్చింగ్ విషయంలో అయితే చెప్పిందనమాట. అలాగే 3rd ప్లేస్లో అయితే మహేష్ బాబు గారు అయితే ఉన్నారనమాట. మహేష్ బాబు గారి గురించి రీసెంట్గా రాజమౌళి గారితో అయితే ఒక మూవీ అయితే చేస్తున్నారు కదా, వారణాసి అని చెప్పి. ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్, అలాగే ఆ మూవీకి సంబంధించిన సాంగ్స్, మహేష్ బాబు గారు లుక్స్, మహేష్ బాబు గారు కట్అవుట్, అలాగే ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ సెట్స్, ఇవన్నీ కూడా సెర్చింగ్లో అయితే మహేష్ బాబు గారు అయితే 3rd ప్లేస్లో అయితే ఉన్నారనమాట. గూగుల్ సెర్చ్లో అయితే ఎక్కువ మంది పర్సన్స్ సెర్చ్ చేసే విషయంలో అయితే 3వ ప్లేస్లో అయితే మహేష్ బాబు గారు ఉన్నారనమాట. అయితే 2nd ప్లేస్లో అయితే మన ప్రభాస్ గారు అయితే ఉన్నారు. ప్రభాస్ గారికి సంబంధించి స్పిరిట్ మూవీకి సంబంధించి, అలాగే రాజసాబ్ మూవీకి సంబంధించి వీడియోస్, సాంగ్స్, ట్రైలర్స్, టీజర్స్, అలాగే మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ ప్రభాస్ గారి గురించి సెర్చ్ చేసే విషయంలో అయితే గూగుల్ అయితే 2nd ప్లేస్లో అయితే ప్రభాస్ గారిని అయితే పెట్టిందనమాట. అలాగే 1st ప్లేస్లో ఎవరున్నారని మీరు అనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అనమాట. నేనైతే ఇప్పుడైతే చెప్పేస్తున్నాను. అయితే 1st ప్లేస్లో అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఉన్నారనమాట. అల్లు అర్జున్ గారు అయితే మోస్ట్ అంటే రీసెంట్ టైంలో అయితే ఫుల్ పాపులర్ అయితే తెచ్చుకున్నారనమాట. పుష్ప 2తో అయితే ఏకంగా వరల్డ్ వైడ్గా అయితే పాన్ ఇండియా అయితే 1800 కోట్లుగా అయితే కొల్లగొట్టారనమాట. అలాగే ఆ మూవీకి సంబంధించి సాంగ్స్, బ్రాండ్ అనేది, నెక్స్ట్ ఆ మూవీకి సంబంధించిన సోషల్ మీడియాలో క్లిప్స్, వీడియోస్, అలాగే చాలా అంటే రీల్స్ బాగా అల్లు అర్జున్ గారి గురించి అయితే ట్రెండింగ్ విషయాలకు సంబంధించి మంచిగా అయితే సెట్ చేశారనమాట. అలాగే రీసెంట్ టైంలో అయితే త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారు, అలాగే నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ అయితే వస్తుందని చెప్పి దాని గురించి కూడా చాలా మంది జనాలు అయితే గూగుల్ సెర్చ్లో అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి అయితే సెర్చ్ అయితే చేశారనమాట. చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ గారు అయితే టాప్ ప్లేస్లో అయితే ఉన్నారు ఈ లిస్ట్లో అయితే. ఆయన గురించి అయితే పుష్ప 2 గురించి, అలాగే చెప్పాను కదా నెక్స్ట్ అట్లీ గారి మూవీ గురించి, ఇలాగ చాలా మోస్ట్ ఆఫ్ పీపుల్స్ అయితే అల్లు అర్జున్ గారి గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారని చెప్పి ఈ లిస్ట్లో అయితే అల్లు అర్జున్ గారిని అయితే టాప్ ప్లేస్లో అయితే తీసుకెళ్లి కూర్చోబెట్టిందనమాట గూగుల్ అయితే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ లిస్ట్ అనేది ఓన్లీ 2025కి ఎండింగ్ వచ్చేసరికి ఈ లిస్ట్ ప్రెసెంట్ లిస్ట్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా ఈ లిస్ట్ అయితే చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వకపోవచ్చు కూడా. ఏమంటే మళ్ళీ ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ పీపుల్స్ వీళ్ళ గురించి సెర్చ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి. కాకపోతే వేరే వాళ్ళ గురించి మళ్ళీ సెర్చింగ్ ఎక్కువ అయితే ఎన్టీఆర్ గారు 1st ప్లేస్కి రావచ్చు, అల్లు అర్జున్ గారు లాస్ట్ ప్లేస్కి రావచ్చు, ప్రభాస్ గారు 1st ప్లేస్కి వెళ్ళొచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు 1st ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇలా ఏదైనా జరగవచ్చు, చెప్పలేమన్నమాట. ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇదే అనమాట లిస్ట్ అయితే. మరి అంటే మోర్ అప్డేట్స్ మీకు కావాలన్నా, అలాగే మోర్ రివ్యూస్ కావాలన్నా, మోర్ ప్రొడక్షన్స్ కావాలన్నా మన ఛానల్ అయితే ఇప్పుడు అర్జెంట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఒక లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మన ఛానల్ కొంచెం గ్రోత్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో ఇంకో 10 మందికి అయితే రికమెండ్ అవుతుంది అనమాట. మీరు రికమెండ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ చాలా మోర్ అనేది మీ ముందుకైతే తీసుకొస్తామంటాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.